ఏడవకు నాన్న. ఏడవద్దు ఏడవద్దు కన్నయ్య. నేను మీ అమ్మని కన్నయ్య, మీ అమ్మని కన్నయ్య. ఏడవద్దు ఏడవద్దు కన్నయ్య ప్లీజ్. ఆఫీసర్, సంపద వచ్చినట్టుంది. తనే బాబుని తీసుకువెళ్ళినట్టుంది. మై గాడ్. ఆఫీసర్, ఆగో 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 ఆగో. ఆగో 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 ఆగో. సంపద ఆగు, సంపద ఆగు, సంపద ఆగు, సంపద ఆగు, సంపద ఆగు, సంపద ఆగు, సంపద ఆగు. తప్పుకో. సంపద, బాబు బాబు. సంపద 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 వదలు కళ్యాణి. బాబు నిప్పు, వదలు కళ్యాణి. బాబు నిప్పు. నా మాట కళ్యాణి. బాబు నిప్పు. సంపద వదలు కళ్యాణి. బాబుని వదలుకొని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఏంటి? నా ఇష్టం, నా బాబు. బాబును నేను తీసుకెళ్తాను. మధ్యలో నువ్వేంటి కళ్యాణి? సంపద ఇవ్వు, వదలు. నేను ఇవ్వను. సంపద, నా బాబు నాకు కావాలి. బాబు వదిలిపెట్టు. సంపద సంపద. ఆఫీసర్, ఆఫీసర్ త్వరగా రండి. వదలు ఆఫీసర్. త్వరగా రండి ఆఫీసర్. నా బాబు రండి. ఇవ్వు కళ్యాణి. వదలు బాబు వదలు. సంపద బాబు వదలు. వదలు వదలు కళ్యాణి. ఆఫీసర్, సంపద. త్వరగా పోనివ్వండి. ఆగో 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 ఆగో. సంపద 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 సంపద. థ్యాంక్ యూ కళ్యాణి. నా బిడ్డ నాకు దూరం కాకుండా కాపాడావు. బాబుకు మీరు తండ్రి అయితే నేను తల్లినే కదా ఆఫీసర్. పద.
శామ్, ఆర్ యూ ఓకే? నాట్ ఓకే సిద్ధు, మనసేం బాలేదు. మీ అమ్మ శౌర్య వాళ్ళతో అన్న మాటలు గుర్తొస్తున్నాయి. శౌర్య ఎంత ప్రేమిస్తాడో అంత ద్వేషిస్తాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. నా మీద కోపంతో బాబునేమైనా చేస్తే? కూల్ శామ్, శౌర్య చిన్నపిల్లాన్ని చంపేంత దుర్మార్గుడైతే కాదు. కాకపోతే మా అమ్మ అన్న మాటలు విన్నాక కన్నయ్యని ప్రేమగా చూసుకోలేడు. తనలో తనే అనుమానంతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉంటాడు. శౌర్యాని కాదు, ఇంట్లో అందరి మెదళ్లను తొలిచే అనుమాన పురుగు ఒకటే. ఆ బిడ్డ నీకు నాకు పుట్టిన బిడ్డ, లేక శౌర్యకి నీకు పుట్టినవాడా అని. ఒకవేళ నిజమేంటో తెలిసినా నమ్మలేని పరిస్థితికి వెళ్ళిపోతారా? అదే నాకు కావాల్సిందే. ఏం ట్రై చేస్తున్నావు సిద్ధు? మీ అమ్మ చెప్పిన అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేద్దామనుకుంటున్నావా? అసలు నీకు నాకు బాబు పుట్టాడని మీ అమ్మ ఎలా డిసైడ్ చేస్తుంది? అలా వెళ్ళి అందరి ముందు ఎలా అంటుంది? ఆవిడనింది సరే, మరి నువ్వు కూడా శౌర్య వాళ్ళు బాబు మనకే పుట్టాడని అందరూ అనుకోవాలని కోరుకోవడం ఏంటి? నిజం చెప్పు, నువ్వే మీ అమ్మకి అలా చెప్పమని చెప్పావు కదా? శామ్, అసలు నేనెందుకు అలా చెప్తాను? నా బిడ్డ కానివాణ్ణి నా బిడ్డ అని ఎందుకు చెప్తాను శామ్? నేను ప్రేమించిన అమ్మాయి పరువు నేనెందుకు తీయాలనుకుంటాను శామ్? సిద్ధు, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద తల ఉంచి శౌర్యతో తాళి కట్టించుకుని నీకు అన్యాయం చేశాను, నిజమే. కానీ నిన్ను ఏ రోజు నా మనసు నుండి తీయలేదు. నిన్ను మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. నీతో వచ్చేద్దాం అనుకునే లోపు శౌర్య బిడ్డ నా కడుపులో పెరుగుతున్నాడు. అటు నీ మీద ప్రేమ చవక కడుపులో పెరుగుతున్న కన్నయ్యని కాదనుకోలేకపోయాను. ప్రేమ గొప్పది, నీ ప్రేమ నాకు కావాలని నీతో వచ్చేసాను. అంతేకాని అంతకు మించి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కన్నయ్య నాకు శౌర్యకి పుట్టిన బిడ్డ. వాడి మీద మచ్చ వేయాలని నీకు మీ అమ్మకి ఎలా అనిపిస్తుంది? శామ్, నేను నువ్వు వేరు కదని ఎన్నోసార్లు నీకు చెప్పాను. అందుకే ఎప్పుడు నీ కన్నయ్య గురించి చెప్పినా మాట్లాడినా మన కన్నయ్య అనే అంటాను. ఎందుకంటే ఒకసారి అబ్బాయి ప్రేమించడం మొదలు పెడితే అమ్మాయికి పెళ్ళై పిల్లలున్నా తన లవర్గానే ఫీల్ అవుతాడు శామ్. అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకుంటాడు. నేను అంతే. అందుకే నీ బిడ్డని నా బిడ్డగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. నాకు నువ్వు కన్నయ్య వేరు కాదు శామ్. నీ ఒళ్ళో కన్నయ్య ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతావని తెలిసిన మరుక్షణమే నీ ఆనందం నా ఆనందం అనుకున్నాను. మనం సెటిల్ అయ్యాక కన్నయ్యని తెచ్చుకుని హ్యాపీగా ఉందాం. ఇంకా మనకంటూ వేరే పిల్లలు కూడా వద్దనుకున్నాను శామ్. ఎందుకంటే మనకి పిల్లలు పుడితే కన్నయ్యని ఎక్కడ ప్రేమగా చూసుకోలేనేమో అన్న భయం శామ్ నాకు. నువ్వంటే నాకు అంత ఇష్టం శామ్. అలాగే నీ గురించి నేను బ్యాడ్గా అందరి ముందు మా అమ్మతో ఎందుకు చెప్పిస్తాను చెప్పు? మా అమ్మ ఎందుకు అలా చెప్పిందో నిజంగా నాకు తెలియదు శామ్. సారీ సిద్ధు, నన్ను ఎంతలా లవ్ చేస్తున్నా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను.
లవ్ యూ సిద్ధు. లవ్ యూ సార్. అనుమానాలు, అలకలు, అపార్థాలు వచ్చినప్పుడు, అవి తీరిపోయినప్పుడు బంధాలు, ప్రేమలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయంటారు. మేబీ అందుకే మన మధ్య ఈరోజు ఇలా జరిగిందేమో. ఇప్పుడు శౌర్య అటెన్షన్ అంతా బాబు మీద ఉంటుంది శామ్. మన గురించి ఆలోచించలేడు. సో మనం ఈలోపే ఎలా అయినా సరే సెటిల్ అయిపోవాలి. నువ్వు కూడా బాబు గురించి ఎక్కువ ఆలోచించుకో, మనసు పాడు చేసుకోకు. శామ్, ఉన్నట్టుండి శామ్ ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళాల్సిన అవసరం తనకి ఏమొచ్చింది? పొరపాటున తన శౌర్య చూస్తే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టంతో వృధా అయిపోతుంది. ఎక్కడున్నావు శామ్? ఎక్కడికి వెళ్ళావు శామ్? నువ్వేమైపోయావో అని ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? నిన్నెక్కడ శౌర్య చూస్తాడేమోనని భయపడుతూనే ఉన్నాను. శౌర్య నన్ను చూసేశాడు సిద్ధు. నన్ను పట్టుకోవాలని చూశాడు. ఏమంటున్నావు శామ్? ఎక్కడ చూశాడు? సారీ సిద్ధు, నీకు చెప్పకుండా బాబుని తీసుకువద్దామని శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్మోస్ట్ బాబుని తీసుకొని వచ్చేసాను సిద్ధు. కానీ కానీ కళ్యాణి లాస్ట్ మినిట్లో వచ్చి నాశనం చేసింది. బాబు మిస్ అయిపోయాడు సిద్ధు. ఏయ్! ఛ! బాబు బాబు బాబు, ఏ మెంటల్! బాబు మిస్ అయ్యాడనుకుంటున్నావా? నువ్వు దొరికుంటే శౌర్య నిన్ను అక్కడే చంపేసి నా కోసం ఇక్కడికి వచ్చేసేవాడు. నీకు అసలు బ్రెయిన్ వర్క్ అవుతుందా శామ్? బాబు కోసం అంతా డేర్ ఎలా చేసావు? మనం ఏదైనా చేస్తే 100% వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే వెళ్ళాలి. అసలు అసలు అయినా నీకు చెప్పాను కదా బాబుని ఎలా అయినా నేను తీసుకుని వస్తానని. ఈలోపు ఎందుకు ఇలా చేసావు శామ్? ఈ రోజుతో శౌర్యకి మనం చుట్టుపక్కల ఎక్కడ ఉంటున్నామనే అనుమానం మొదలయ్యే ఉంటుంది. కన్ఫర్మ్ గా మనల్ని వెతుక్కుంటూ ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. దీనివల్లే నువ్వు సచ్చేటట్టుండావే. ఊళ్ళో దరిద్రం అంతా దీనికాడే ఉండాదిరా సిద్ధు అంటే నా మాట విన్నావా? నేను ప్రేమించానమ్మా, పెద్ద హీరోయిన్ అయ్యి వెండి తెర మీద ఎలిగిపోతాదంటివి. కానీ ఇప్పుడేమైంది? అది ఆ శౌర్యగాడు ఎతక్కుంటా వస్తే మీ ఇద్దరు ఫోటోలు గోడ మీద ఉంటాయి. దీని వెనకాల తిరిగిన నాటి నుంచి నీకు ఏలి నాటి శని మొదలైనట్టుండాదిరా సిద్ధు. అమ్మా నువ్వు ఆపు. శామ్ నువ్వేడవకు. ఇది మాత్రం బాగా తెలుసు, దీని ఏడు పాపటం కాదు. అవతల ఆ అబ్బి శౌర్య ఏడుకొస్తే పరిస్థితి ఏందా అని ఆలోచించు. అది నేను చూసుకుంటానులేమ్మా, మన ఇంటికి ఎవరిని రానివ్వకు. సర్లే, ముందు మీరిద్దరూ లోపలికి పోయి సావండి.
శామ్, చూడు, అమ్మ మనం దొరికిపోతామనే బాధలో అలా అనింది. 2 days ఓపిక పట్టు. బాబుని తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ముందు లోపలికి పద. పద శామ్. ఒక్కొక్కరిని చూస్తుంటే నా తమ్ముడు గాని సంపద గాని దొరికితే స్పాట్ లో చంపేసేలా ఉన్నారు. వాళ్ళ సంగతేమో కాని అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా మీదకి అందరూ కలిసి మాటలతో దాడి చేయరు కదా. అసలు ఆ సంపద ఏ ధైర్యంతో ఒంటరిగా మన ఇంటికి వచ్చి బాబుని తీసుకెళ్దాం అనుకుంది? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. నిజంగా బాబు మీద ప్రేముంటే ఎప్పుడో వచ్చి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేది. అసలు బాబుని పురిట్లోనే వదిలి వెళ్లేది కాదు కదా. నిజమే అనుపమా. అసలు బాబు గుర్తొచ్చే వచ్చిందా, లేకపోతే బాబుని తీసుకెళ్లి వాడి మీద మనకున్న ప్రేమను అడ్డం పెట్టుకుని డబ్బులు అడుగుదామని వచ్చిందా? అయ్యుండొచ్చు నాన్న. ఆ సిద్ధుగాడు జిత్తులు మారినక్క. డబ్బు కోసమే ఇలా సంపదతో చేయించుంటాడు. ఇంతకు ముందు కూడా డబ్బు కోసమే కదా మన ఇంటికి దొంగతనానికి వచ్చారు. సమయానికి శౌర్య కళ్యాణి వెళ్లి బాబుని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది తలుచుకుంటేనే భరించలేకపోతున్నాను నానమ్మ. కన్నయ్య లేకపోతే నేనుండలేను. ఆఫీసర్, ఎలా అయినా సిద్ధు గారిని సంపదని పట్టుకోండి. వాళ్ళేవైనా గంప కిందున్న కోళ్ళ బొబ్బొబ్బో అని గింజలు వేసి టక్కున పట్టుకోవడానికి? నాకిన్ని రోజులు అనుమానం ఉండేది. ఇప్పుడిప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. బాబు సిద్ధు సంపదల కొడుకే. మీరు మళ్ళీ మళ్ళీ అదే మొదలు పెట్టకండి అత్తయ్య. మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టడమేంటి? అసలు ఎప్పుడు తెగిందని? నాకు తెలిసి ఆ సిద్ధుగాడే సంపదనిక్కడికి పంపించుంటాడు. ఇద్దరూ వస్తే అనుమానం వస్తుందని సంపదనే బాబుని తీసుకుని రమ్మనుంటాడు. అయినా సొంత కొడుకుని వదిలేసి ఏ కన్న తల్లిదండ్రులైనా ఎలా ఉండగలరు? అంతెందుకు, అనుపమే ఉదాహరణ. కళ్యాణి కన్న కూతురు కాకపోయినా ఒక్క క్షణం కనిపించకపోతేనే శౌర్యని పట్టుకుని గుమ్మంలోనే కొట్టేసింది. అడ్డొచ్చిన నన్నే పిల్లిలా ఉండే అనుపమ శివంగిలా ఎదిరించింది. ఇక సొంత కొడుకు కోసం వాళ్ళ ఆ మాత్రం చేయరా? మీరే ఆలోచించండి. బాబు సిద్ధు కొడుకని ప్రూఫ్ ఉన్నట్టు పదే పదే అనకు. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? లాగి పెట్టి కొడతారు, నా నోరు మూయిస్తారు. అంతేగా, నా నోరంటే మూయించగలరు. ఊళ్ళో ఉన్న అందరి నోళ్లు ఇలాగే కొట్టి మూయించగలరా? బాబు తన బిడ్డే అని ఆఫీసర్కి నమ్మకం ఉందత్తయ్య. మీరే అనవసరంగా మళ్ళీ మళ్ళీ మీ మాటలతో మనసుల్ని గాయం చేస్తున్నారు. శౌర్యకి నిజంగా అంత నమ్మకం ఉంటే బాబుని తీసుకొనెళ్లి DNA టెస్ట్ చేయించడు. నమ్మకం లేకనే హాస్పిటల్ మెట్లెక్కాడు. వాడు నిజం తెలుసుకునేలోపు నువ్వు మాటలతో వాణ్ణి అయోమయంలో పడేసి నిజాన్ని మసిపూసి మారేడుకాయ చేశావు. ఎందుకు దమయంతి ఎప్పుడూ చెడుగానే ఆలోచిస్తావు? కీడెంచి మేలెంచమన్నారు కదా అనుపమా, అందుకే. కానీ నువ్వెప్పటికి మేలించుతావులే. పక్కవాళ్ళు నవ్వుతూ ఉంటే చూసి ఓర్చుకోలేవు కదా దమయంతి. పల్లవి, అత్తయ్య, నీ కూతురు గోదావరికి ఆడపిల్ల ఎలా ప్రేమగా ఓర్పుగా ఉండాలో అనుపమని కళ్యాణ్ని చూపించి చెప్పు. ఎలా ఉండకూడదో దమయంతిని చూపించి చెప్పు.
అలాగే అత్తయ్య. చూసావా చూసావా శౌర్య, ఇంటికి పిలిచింది నాకు సారి పెట్టడానికి కాదురా, నన్ను అవమానించి చివట్లు పెట్టడానికి. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? మీ అమ్మకి అవమానం జరిగింది, అప్పటికి నేను వద్దంటూనే ఉన్నాను. నువ్వు వింటేనా? ఆలస్యం అయితే అయిందిరా. ఇప్పటికైనా నువ్వు గ్రహించాల్సింది ఒక్కటే, బాబు ఆ సిద్ధుగాడి బిడ్డ అన్న విషయం కళ్యాణికి తెలిసే నేను రిపోర్ట్స్ చూడనివ్వకుండా మాయ చేసింది, ఏడుస్తూ నాటకం ఆడింది.